గత వైసీపీ పాలనకు యువగళం పాదయాత్ర చరమగీతం పాడిందని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని, యువత కోసం సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే వైసీపీ పాలనకు భయపడి లూలు వంటి కంపెనీలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయంటూ ధ్వజమెత్తారు. పాదయాత్ర అనేది మొదలుపెట్టారు. ప్రత్యేకంగా మన ఒక రావణాసుడు పాలన, ఒక మూర్ఖత్వమైన పాలనని ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేయటానికి అనేది ఈ యువగళం అనేది పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే ఈరోజు 2 years, అది 2 సంవత్సరాలు అయిపోయిన సందర్భం. అయితే మనం చూస్తుంటే ఎన్నో మంచి మార్పులు అనేది జరిగినాయి. వారి యువగళం పాదయాత్ర చేయటం, అలాగే ప్రజలతో అన్ని విధాలుగా మమేకం అవటం, అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ అందరితో మన కార్ మెకానిక్స్ అవనియండి, లేకపోతే ఎలక్ట్రీషియన్స్ అవనియండి, లేకపోతే ప్లంబర్స్ అవనియండి, లేకపోతే రైతులు అవనియండి, అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారు మన రాష్ట్రంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా అర్థం చేసుకొని ఈరోజు మన హెచ్ఆర్డి మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా వచ్చారు. అయితే మనం చూస్తుంటే ఎన్నో